జీవన రేఖలో మనము నేర్చుకోవలసినటువంటి చాలా ఉన్నాయి. నేటి మాట లోపల కూడా ఎలా అంటే జీవితంలో నేర్చుకోవలసినవి కొన్ని తప్పకుండా ప్రతి ఒక్కరం తెలిసిందంతా నాకు తెలుసు అనే భ్రమ వద్దు మిత్రమా. కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు, కానీ నిజాయితీ పరులు కావడం ప్రతి ఒక్కరికి సాధ్యం అవుతుంది. దీన్ని ప్రయత్నిద్దాం. సుత్తితో ఒక దెబ్బ వెయ్యగానే బండరాయి ముక్కలవ్వదు, దెబ్బ వెనుక దెబ్బ వెయ్యాలి. ఒక ప్రయత్నములోనే విజయం సిద్ధించదు, ఎడతెగని ప్రయత్నం కావాలి. అలానే మనం చూడండి, కంసారి వాడు కూడా అంతే కదా. బంగారాన్ని కానీ ఇనుమును కానీ వేడి చేస్తూ దాని మీద సుత్తి దెబ్బలు సాన దెబ్బలు కొడుతూనే ఉంటాడు. అప్పుడే కదా మన్నికై ఒక అందమైనటువంటి ఆభరణం తయారవుతుంది, ఒక చక్కటి ఇనుప గున్నపం తయారవుతుంది కదా. ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోవడానికైనా సిద్ధపడతాడు. అలాగే ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సందేశించడు మనిషి. మనము పట్టు చీర కట్టుకొని కింద కూర్చోమంటే ఇటు చూస్తాం. కొంచెం మాసిపోయి నన్ను ఉందనుకో, జర్నీ చేస్తున్నాం అనుకో, బస్ స్టాండ్లో ఇంకా అత్తని కూర్చుంటాం కదా. అలానే మనం చేసే మంచి పనులైతే పర్వాలేదు, చెడ్డ పనులను కూడా చేయడానికైనా వెనకాడకుండా ఉంటాడు మిత్రమా. మనము మన ఆలోచనలకు బందీలు. ఆలోచనలను మార్చుకోనిదే దేన్ని మార్చలేం. ముఖ్యంగా మనం ఏంటంటే ఎంతసేపు మన మనస్సు పాజిటివ్ ఆలోచనలు చేస్తూ మనము మార్చుకునేంత శక్తి, ఆత్మస్థైర్యం మనం ఉంటే అంతా మారగలము. మనము మారచ్చు, ఇతరులను మార్చచ్చు. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షములో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసము విజయాన్ని తెచ్చిపెట్టలేకపోవచ్చు, కానీ విజయపథములో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తిని మాత్రం ఇస్తుంది మిత్రమా. బలవంతుడికి బలహీనుడికి మధ్య జరిగే ఘర్షణలో ప్రేక్షక పాత్ర వహించడం అంటే తటస్థంగా ఉన్నట్లు కాదు, బలవంతుడి పక్షం వహించినట్లు కాదు. అతి నిద్ర, బద్ధకము, భయము, కోపము, నిరాశావాదము ఈ 5 అతి చెడ్డ గుణాలు. వీటిని మనం మర్చిపోకూడదు. వీటిని పొరపాటున దగ్గరికి రానిచ్చిన జీవితంలో పైకి రావడము, సుఖపడడం అనేది జరగదు అని తెలుసుకో మిత్రమా. అహంకారం ప్రతి ఒక్కరి నుంచి, ఆఖరికి భగవంతుడి నుంచి కూడా దూరం చేస్తుంది అహంకారం. కాబట్టి దాన్ని మన దరిదాపులోనికి రానివ్వకూడదు. ఉపాయాన్ని ఆలోచించేటప్పుడే రాగల అపాయాన్ని కూడా అంచనా వేయాలి. మనం ఏదన్నా ఒక ఉపాయం ఇలా చేయాలనుకున్నాం, ఒకవేళ అలా చేసినప్పుడు అది పొరపాటు అయితే మరి మనకు ప్రమాదం కూడా జరుగుతుంది కదా అనేది ఆలోచించి ముందుగానే అంచనా వేసుకోవాలి. నీ తప్పుని ఈరోజు కప్పిపుచ్చగలిగిన రేపటి దాని పర్యావసనాన్ని మాత్రము తప్పించుకోలేవు, ఎక్కడ భగవంతుని దృష్టిలో అని తెలుసుకో మిత్రమా. మంచివారు దూరం కావడము, చెడ్డవారు దగ్గర కావడమే దుఃఖానికి నిదర్శనమని తెలుసుకో మిత్రమా. బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడనే విషయాన్ని కూడా గుర్తుంచుకో. ఏంటంటే అంటారు కదా, పెద్ద చేప చిన్న చేపని మింగుతుంది అంటారు కదా. చిన్న చేప చీమలను ఇంకా చిన్న వాటిని తింటుంది అనేది పెద్ద మనుషులు చెప్పేవారు. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలవు, కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేవు. అంటే కాళ్ళు తడవకుండా ఏదో పడవలోనో ఓడలోనో స్టీమర్లోనో ఎక్కిపోతావు, కానీ మన కళ్ళు చెమ్మరిల్లకుండా, అంటే మనకు జీవితంలో కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు నీళ్ళు వస్తాయి, సుఖం వచ్చినప్పుడు ఆనంద బాష్పాలు వస్తాయి మిత్రం. పక్షులకు కొంత ధాన్యము, పశువులకి కొంత గ్రాసము, మనిషికి కొంత సాయం. ఇదే జీవితం అని గుర్తించుకో. ఉత్తమ గుణాల వల్ల మనిషి ఉన్నతుడవుతాడు, కానీ ఉన్నత పదవి వల్ల కాదు. శిఖరం మీద కూర్చున్నంత మాత్రాన కాకి గరుడ పక్షి కాలేదు, నెమలి కాలేదని తెలుసుకో మిత్రం. తలపై మోసే భారాన్ని ఇతరులు కొంత పంచుకుంటే బాధ తగ్గుతుంది. కానీ ఆకలి బాధను, అజ్ఞాన బాధను ఎవరికి వారే
తగ్గించుకోవాలి, ఎవరికి వారే భరించుకోవాలి. ఇతరులు తీసుకునేది కాదు, సహాయం కూడా చెయ్యలేదు. అలానే మన అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఆ బాధలన్నీ మనమే భరించుకోవాలనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రమా. అందుకే మన శరీర అవయవాలు చెప్పినట్టు మనము మితంగా తింటూ అమితంగా ధ్యానము, యోగా, ఆధ్యాత్మిక చింతన చెయ్యాలి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను బాగా చూసుకున్న వారికి జన్మ ధన్యమవుతుంది. పరమేశ్వరుడు కూడా ముక్తికి తొందరగా మార్గాన్ని వేస్తాడనే విషయాన్ని కూడా మనం ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవాలి. మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. ఆ జీవితానికి కష్టాలు సుఖాలన్నీ వస్తాయి. భూమిలో రత్నం దొరుకుతుంది, తను అంత ప్రకాశవంతంగా ఉండదు. బయటకు తీసి క్లీన్ చేసినాకనే దాని యొక్క ప్రకాశం ఏందో వెలిగేందో తెలుస్తుంది. అలానే మనం కూడా తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాతనే భగవంతుడు మనకు ఇచ్చినటువంటి మేధాశక్తితో, మన తల్లిదండ్రులు, మన గురువులు నేర్పినటువంటి క్రమశిక్షణతో మనం ఒక మనుషులుగా గుర్తింపబడతాం మిత్రమా. కేవలం డబ్బుంటే సరిపోదు, మంచి వ్యక్తిత్వం ఉంటేనే సమాజం గౌరవిస్తుందని తెలుసుకో. ఎంత డబ్బున్నా కూడా సంస్కారం లేకపోతే మన చదువుకు, మన జీవితానికి, మన పుట్టుకకు అర్థం లేదు. ఎన్ని సర్టిఫికెట్లు యూనివర్సిటీలు ఇచ్చినప్పటికీ సంస్కారం అనే ఒక సర్టిఫికెట్ మనకు లేకపోతే ఇవన్నీ కూడా ఏటిలో కలిపిన చింతపండు లాంటివని తెలుసుకో మిత్రమా. ఎవరి వయసుకు తగ్గట్టు వారి ఆలోచనలు, ప్రవర్తన ఉంటేనే ఆ వ్యక్తికి సమాజంలో గౌరవం ఉంటుంది అనే విషయాన్ని కూడా ఎవ్వరం మర్చిపోకూడదు. మన వయస్సు మారిన కొలది మన యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మార్చుకుంటూ గౌరవంగా మన జీవితాన్ని మనము గడపడానికి ప్రయత్నించాలని ప్రతి ఒక్కరిని ఆశిస్తున్నాను మిత్రమా. ఇవి చాలా ముఖ్యమైనటువంటి అని ఎక్కడో ఒక చోట వీటిని గ్యాదర్ చేసి మీ ముందు ఉంచుతున్నాను మిత్రమా. ప్రతి ఒక్కరం దీన్ని ఫాలో అవుదామని మిమ్మల్ని అందరినీ పేరు పేరున ఆశిస్తున్నాను.